హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై మిషన్ చాణక్య సంస్థ అంచనాలు నిజమవుతాయా? బీజేపీకి 42% ఓటింగ్, టీఆర్ఎస్కు 32 నుంచి 35% ఓట్లు పడే అవకాశం ఉందని జోస్యం చెప్పింది చాణక్య. 5% కాంగ్రెస్కు ఓటింగ్ జరిగి ఉంటుందనే అంచనాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. దాదాపు 20% మంది ఎవరికి ఓటేశామనేది బయటపడలేదని, దీన్ని బట్టి సైలెంట్ ఓటింగ్ జరిగినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు హుజూరాబాద్లో 76% ఓటింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. ఆ ప్రకారంగా చూస్తే ఇంకా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఇది సైలెంట్ ఓటింగ్కు దారితీస్తుందని, అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పెరిగే అవకాశం ఉందనేది కూడా ఒక అంచనా. దీన్ని బట్టి హుజూరాబాద్లో బీజేపీ గెలుపు అవకాశాలు ఉండవచ్చనేది కొన్ని సర్వేలు చెబుతున్న మాట. అయితే ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ప్రచారం చేసింది, పోటాపోటీగా సభలు సమావేశాలు నిర్వహించింది. ఇది కూడా ఓటర్లలో చైతన్యానికి కారణం కావచ్చనే వాదన ఉంది. అయితే గత సర్వేలను పరిశీలిస్తే పోలింగ్ శాతం పెరగడం అనేది ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడిందనేందుకు నిదర్శనంగా నిపుణులు చెబుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై మిషన్ చాణక్య సంస్థ అంచనాలు నిజమవుతాయా? బీజేపీకి 42% ఓటింగ్, టీఆర్ఎస్కు 32 నుంచి 35% ఓట్లు పడే అవకాశం ఉందని జోస్యం చెప్పింది చాణక్య. 5% కాంగ్రెస్కు ఓటింగ్ జరిగి ఉంటుందనే అంచనాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. దాదాపు 20% మంది ఎవరికి ఓటేశామనేది బయటపడలేదని, దీన్ని బట్టి సైలెంట్ ఓటింగ్ జరిగినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు హుజూరాబాద్లో 76% ఓటింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. ఆ ప్రకారంగా చూస్తే ఇంకా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఇది సైలెంట్ ఓటింగ్కు దారితీస్తుందని, అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పెరిగే అవకాశం ఉందనేది కూడా ఒక అంచనా. దీన్ని బట్టి హుజూరాబాద్లో బీజేపీ గెలుపు అవకాశాలు ఉండవచ్చనేది కొన్ని సర్వేలు చెబుతున్న మాట. అయితే ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ప్రచారం చేసింది, పోటాపోటీగా సభలు సమావేశాలు నిర్వహించింది. ఇది కూడా ఓటర్లలో చైతన్యానికి కారణం కావచ్చనే వాదన ఉంది. అయితే గత సర్వేలను పరిశీలిస్తే పోలింగ్ శాతం పెరగడం అనేది ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడిందనేందుకు నిదర్శనంగా నిపుణులు చెబుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై మిషన్ చాణక్య సంస్థ అంచనాలు నిజమవుతాయా? బీజేపీకి 42% ఓటింగ్, టీఆర్ఎస్కు 32 నుంచి 35% ఓట్లు పడే అవకాశం ఉందని జోస్యం చెప్పింది చాణక్య. 5% కాంగ్రెస్ ఓటింగ్ జరిగి ఉంటుందనే అంచనాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. దాదాపు 20% మంది ఎవరికి ఓటు వేశామనేది బయటపడలేదని, దీన్ని బట్టి సైలెంట్ ఓటింగ్ జరిగినట్లు చెబుతూ ఉన్నారు.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు హుజూరాబాద్లో 76% ఓటింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. ఆ ప్రకారంగా చూస్తే ఇంకా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఇది సైలెంట్ ఓటింగ్కు దారితీస్తుందని, అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పెరిగే అవకాశం ఉందనేది కూడా ఒక అంచనా. దీన్ని బట్టి హుజూరాబాద్లో బీజేపీ గెలుపు అవకాశాలు ఉండవచ్చనేది కొన్ని సర్వేలు చెబుతున్న మాట. అయితే ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ప్రచారం చేసింది, పోటాపోటీగా సభలు సమావేశాలు నిర్వహించింది. ఇది కూడా ఓటర్లలో చైతన్యానికి కారణం కావచ్చనే వాదన ఉంది. అయితే గత సర్వేలను పరిశీలిస్తే పోలింగ్ శాతం పెరగడం అనేది ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడిందనేందుకు నిదర్శనంగా నిపుణులు చెబుతున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధుకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధుకర్, సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. కాసేపటి క్రితమే పోలింగ్ ముగిసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ ఉన్న అప్డేట్ ఏంటి? స్వర్ణ ఎట్టకేలకు 5.5 నెలల ఈటల రాజీనామా తర్వాత నెల రోజుల ఈసీ ఆదేశాల మేరకు ఇప్పుడే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దాదాపు 12 గంటలు నిరాటంకంగా సాగిన పోలింగ్ ప్రక్రియలో ఓటర్లు తన మనోగతాన్ని హుజురాబాద్ నియోజకవర్గ 5 మండలాల్లో ఉన్న 612 ఈవీఎంలో భద్రపరిచారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితము ఏదైతే ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసిందో పూర్తిగా అధికారులంతా ఈవీఎంలను సీల్ చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అయితే ఓవరాల్గా హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ పర్సంటేజ్ చూస్తే గతంలో జరిగిన 2018 ఎన్నికల్లో 84% పైగా పోలింగ్ అయింది. అయితే ఈరోజు అధికారులు 5 గంటల వరకు ఇచ్చిన లెక్కల ప్రకారం 76% కాగా ఇంకొక 20% ఖచ్చితంగా అవుతుందని చెప్పి కొద్దిసేపటి క్రితం తెలపడం జరిగింది. అయితే అధికారికంగా పూర్తిగా క్యుములేటివ్ పర్సంటేజ్ రానప్పటికీ 86% పైన పోలింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ప్రస్తుతం చూడొచ్చు పోలింగ్ అయిపోయిన తర్వాత జరిగే ప్రక్రియ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనం ఇక్కడ మనకు ఈవీఎంలు మొత్తము ఇక్కడ సీజ్ చేస్తున్న క్రమం కొనసాగుతుంది. ఇక్కడ పోలింగ్ సిబ్బంది అంతా పూర్తిగా ఈవీఎంలను భద్రపరిచారు. భద్రపరిచిన ఈవీఎంలను ఇక్కడంతా సీజ్ చేశారు. దీన్ని పూర్తిగా చూడొచ్చు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పూర్తిగా ఇక్కడున్న ఈవీఎం బాక్సులను సీజ్ చేసి ఇక్కడ నుంచి తరలిస్తారు. ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రూము కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఎల్లుండి కౌంటింగ్ ఉంది కాబట్టి అక్కడికి వీటి మీద నెంబర్లు కానీ ఈ పోలింగ్ బూత్కి సంబంధించిన నెంబర్లు, పాల్గొన్న సిబ్బంది, వీళ్ళ తదితర డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కాకుండా ఈ ఈవీఎంను చాలా జాగ్రత్తగా జిల్లా కేంద్రానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరం ఉన్న జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్కు తరలించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడంతా అధికారులు ఇవన్నీ సీజ్ చేసిన తర్వాత దాదాపు గంటన్నర హుజురాబాద్లో ఉన్న 612 ఈవీఎంలు అన్ని క్యూములేట్ చేసి మళ్ళీ వీటిని అన్నించి డబల్ సీల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సిబ్బంది ఎవరైతే సీజ్ చేస్తారో దీని తర్వాత వీటన్నిటిని మళ్ళీ ఒక బాక్సుల్లో పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి దీంతో పాటు వీటికి సంబంధించిన ప్యాడ్స్కు ప్యారలల్ బాక్సులు ఉంటాయి, వాటిని కూడా ఇక్కడ దాదాపు 2 రోజులు కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో భద్రపరుస్తారు. సో 2వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియకు పూర్తిగా సంసిద్ధమయ్యారు. అయితే మరోవైపు ఈ సర్వే ఫలితాలకు సంబంధించి కూడా దాదాపు నెల రోజుల నుంచి ఈ సర్వే ఫలితాలను ఇటు అభ్యర్థులు కానీ అటు అధికార పార్టీ కానీ బీజేపీ కానీ సర్వేలకు సంబంధించి పర్సనల్గా వ్యక్తిగత సర్వేలు చేయించుకున్నారు. తర్వాత కొన్ని సి ఓటర్ అలాగే మిషన్ చాణక్య అనే 2 సంస్థలు కూడా కొద్దిసేపటి క్రితం ఎగ్జిట్ పోల్స్ కొంచెం ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎడ్జి ఉన్నట్టుగా ప్రకటించడం జరిగింది. కానీ దీన్ని మాత్రం అధికార పార్టీకి సంబంధించిన వారంతా కొట్టిపడేస్తున్నారు. ఈ సర్వేలు అన్నీ కాదు, ఖచ్చితంగా టీఆర్ఎస్ఏ లీడ్గా ఉంటుంది, టీఆర్ఎస్ఏ గెలుపుతుందని చెప్పి వారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఇద్దరికి పోటీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం రేసులో లేనట్టుగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా పోలింగ్ సరళి చూస్తే ఇక్కడ జరిగిన ఏదైతే ఘటనలు కానివ్వండి, ఈ ప్రలోభాలు కానివ్వండి, లేకుంటే పర్యటనలో నాయకులు చేస్తున్న తీరు కూడా ఇవన్నిటి చూస్తే పోటీ మాత్రం 2 పార్టీల మధ్యనే ఉంది. ఇటు టీఆర్ఎస్ బీజేపీ ప్రధానంగా చూసుకుంటే బీజేపీ పార్టీకి గతంలో ఇక్కడ 1500 ఓట్లు ఉన్నప్పుడు కూడా ఈటల రాజేందర్ చేరిన తర్వాత ఆయన వ్యక్తిగత అనుబంధాలు దాదాపు 18 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో తిరిగిన ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఉద్యమకారంగా ఉన్న అనుబంధాలతో పూర్తిగా ఇక్కడ నెక్ టు నెక్ పోటీగా ఈటల రాజేందర్ ఉన్నాడు. అయితే పూర్తి యంత్రాంగం ఉన్న టీఆర్ఎస్ మాత్రం ధీమా వ్యక్తం చేస్తుంది. వాళ్ళ దాదాపు 3 మంత్రులు ఇటు హరీష్ రావు,
కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ 2 నెలలుగా ఇక్కడ తిష్ట వేశారు. తర్వాత ఎమ్మెల్సీలు, అలాగే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మేయర్లు వీళ్ళంతా కూడా నియోజకవర్గంలో గ్రామాల క్షేత్రస్థాయిలో పూర్తిగా తమ ఓట్లను పంచుకున్నందుకు గతంలో వచ్చిన లీడు ఏదైతే ఉందో ఈటల రాజేందర్కు దాదాపు 80,000కు పైగా లీడ్ వచ్చింది. అదంతా కూడా టీఆర్ఎస్ కోటాగా వాళ్ళు భావిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే 2 పార్టీల మధ్య ధీటైన పోటీ ఉంది. ఈటల రాజేందర్ మాత్రం కొద్దిసేపటి క్రితం ఆయన ఊరిలో స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్న ఘటనలు కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే 5 నెలల తర్వాత హుజూరాబాద్ లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ పోలింగ్ పర్సంటేజ్ చూస్తే ముఖ్యంగా మహిళలు చాలా అంటే పెద్ద ఎత్తున బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఏ విధంగా సాగింది? అయితే దీనికి పెద్ద కసరత్తే జరిగింది స్వర్ణ. ఎందుకంటే ఇటు అధికారులు కూడా పోల్ చిట్టీలు ఉంటాయి, స్లిప్పులను కూడా 97% ప్రతి ఇంటికి కూడా ప్రతి ఓటర్కు చేరేట్టుగా చేయడము, వికలాంగులకు ప్రత్యేకమైన ఏర్పాటు చేయడము, కోవిడ్ పేషెంట్లకు ప్రత్యేకమైన ఏర్పాటు చేయడము, ఇంకా ఏంటంటే నడవలేని వారు పూర్తిస్తున్న వాళ్ళకు ఇంటి దగ్గరికి వాహనం పంపడం ఒకటి. తర్వాత ఎవరికి వారే వాళ్ళకున్న కాంటాక్ట్స్ని బట్టి ఇటు అభ్యర్థులు పార్టీ పరంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ను పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చడంలో వాళ్ళు సఫలీకృతమయ్యారని చెప్పొచ్చు. దీనివల్లనే ఓటింగ్ పర్సెంటేజ్ సహజంగానే 5 నెలల నుంచి ఉత్కంఠగా చూస్తున్న హుజురాబాదు పోల్లో ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇంకొకటి కూడా చెప్పొచ్చు ఇందులో ఆసక్తి ఏంటంటే గతంలో ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ జరుగుతున్న సరళిలో మధ్యాహ్నం వరకు లేదా పోలింగ్ ప్రక్రియ ముగిసే 2 గంటల ముందు వరకు ఎలాంటి జరిగింది, పోలింగ్ ఎలా జరిగింది, ప్రక్రియ ఎలా జరిగింది, ట్రెండ్ ఎడిపోతుందని చెప్పే అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో మన అబ్జర్వేషన్ ప్రకారం ప్రతి బూత్లో కూడా సైలెంట్ ఓటింగ్ చాలా జాగ్రత్తగా జరిగింది. ఎవరు కూడా బయటకు చెప్పలేదు. ఓటింగ్ ప్రక్రియ ఎక్కువ జరిగింది, పోలింగ్ శాతం ఎక్కువ జరిగినా కూడా బూతులకు వస్తున్న వాళ్ళంతా కూడా ఓటు వేసి తల దించుకొని వెళ్ళడం తప్ప ఎవ్వరు కూడా అసలు ఎలాంటి ఎక్స్ప్రెషన్ కూడా బయటకు చెప్పలేని పరిస్థితి పట్ల దీన్ని బట్టి చాలా ఉత్కంఠ కూడా ఉంది. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ గెలుపు ఎవరిదనేది మాత్రం చాలా సస్పెన్స్గానే చెప్పొచ్చు స్వర్ణ. అండ్ గతంతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందా, ఎట్లా చూడొచ్చు? 5 గంటల ఏదైతే పోలింగ్ శాతం వచ్చిందో అప్పుడు 76% పైన చెప్పారు. ప్రతి 2 గంటలకు పోల్ అప్డేట్ వస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే 7 గంటలు ముగిసింది కావున ఇప్పుడు క్యూములేటివ్ అంతా దాదాపు 306 ఈవీఎంల నుంచి క్యూములేటివ్ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిన తర్వాతనే అధికారులు స్పష్టంగా చెప్తారు. అయితే అధికారులు మాత్రం వాళ్ళు చేపట్టిన చర్యల పట్ల ఎన్నికల కమిషన్ కానీ ఇటు అభ్యర్థులు కానీ పోటీలు కానీ వీరందరి యొక్క అంచనా ప్రకారం పోలింగ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా 2018లో 86% ఉండే దానికన్నా ఎక్కువనే జరుగుతుందంటారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పోలింగ్ శాతం 86% పైన ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు స్వర్ణ. మధుకర్, ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి. ఆత్మసాక్షి కార్యనిర్వాహకుడు మూర్తి గారు మనకు సిద్ధంగా ఉన్నారు సమాచారం అందించడానికి. నమస్తే మూర్తి గారు. మనం చూస్తూ ఉన్నాం కాసేపటి క్రితమే హుజూరాబాద్ పోలింగ్ ముగిసింది. సో ఆత్మసాక్షి ఏం చెప్తారు మీరు సర్వే ప్రకారం? మేడం, యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఎలక్షన్ అనేది బీజేపీకి టీఆర్ఎస్కి అక్కడ జరగలేదు మేడం. ఇట్ ఈస్ ద ఎలక్షన్ బిట్వీన్ ఈటెల రాజేందర్ అండ్ కేసీఆర్. తర్వాత కేసీఆర్ ఈటెల రాజేందర్ గారు జూన్ 12th రాజీనామా చేసిన దగ్గర నుంచి ఆయన ఒక స్లోగన్ తీసుకున్నాడు, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవం, కేసీఆర్ అహంకారం అని చెప్పి. దాన్ని ఈ రోజు వరకు కూడా సస్టైన్ చేసుకో రాగలిగాడు. అంటే ఒక ఎలక్షన్ లో ఒక స్లోగన్ తీసుకున్న తర్వాత లాంగ్ పీరియడ్ 6 months 5.5 months దాన్ని సస్టైన్ చేసుకుంటూ రాగలిగాడు. తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత కొంత ఉంది మేడం. తర్వాత ఈ లాస్ట్ 3 days లో ఈ డబ్బులు పంపిణీ, ఇది విచ్చలవిడిగా రోడ్ల మీద డబ్బులు కట్ల పారేయటము, వాళ్ళు ఇష్టం వచ్చిన చేయడం వల్ల అది నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది కానీ పాజిటివ్ ఇంపాక్ట్ రాలేదు మేడం. నెక్స్ట్ దళిత బంధు తీసుకున్నప్పుడు ఏమైందంటే దళిత బంధు అనేది ఓన్లీ దళితులకేనా, మాకెందుకు రాదు, ఓసీ కమ్యూనిటీ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ హూ ఆర్ బిలో పవర్టీ లైన్ అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దళిత బంధు కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు ఈ ఎలక్షన్ రోజు దాకా కూడా. తర్వాత అక్కడ మీకు యూత్ లోను అన్ఎంప్లాయీస్ లోను చాలా మ్యాక్సిమం యాంటీ నడుస్తోంది మేడం. అన్ఎంప్లాయిడ్ యూత్ లో మ్యాక్సిమం నడుస్తోంది. తర్వాత కొన్ని కులాలు పద్మశాలి కానీ తర్వాత మన ఈ గౌడ కమ్యూనిటీ ఇవన్నీ కూడా దే ఆర్ ఫేవరబుల్ టు ఈటెల రాజేందర్. తర్వాత క్యాండిడేట్ పర్సనల్ ఇమేజ్, ఈటెల రాజేందర్ యొక్క పర్సనల్ ఇమేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది మేడం అక్కడ. ఎందుకంటే చాలా కాలం ఉన్నాడు, తర్వాత ఎవరి దగ్గరికైనా వెళ్తే ఈజ్ ఆల్వేస్ ఇన్ పబ్లిక్ లో టచ్ ఉన్న లీడర్ ఆయన. అది క్యాండిడేట్ యొక్క బలము అది ఒకటి బాగా కలిసి వచ్చింది. తర్వాత ఏంటంటే
ఎస్ మూర్తి గారు, ఒకసారి మనం చూస్తే సానుభూతి కావచ్చు, 20 ఏళ్లుగా ఆ హుజూరాబాద్కి చేస్తున్న సేవలను కావచ్చు, ఇటువంటి అంశాలతో ఈటల వెళ్ళారు. అలా అయితే ప్రభుత్వ పథకాలతో లేకపోతే హరీష్ స్ట్రాటజీతో టీఆర్ఎస్ వెళ్ళింది. సో ఎవరి అంచనాలు మనం ప్రజలకు చేరువయ్యాయి అనుకోవచ్చు? మేడం, ప్రభుత్వ పథకాలు అనేది ఈ రోజుల్లో బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఎవ్రీవేర్ వాళ్ళు ఒక హక్కుగా భావిస్తున్నారు తప్ప ప్రభుత్వం మాకు ఇది ఇచ్చింది అనే రికగ్నైజేషన్ ప్రజల్లో లేదు. ఇప్పుడు అన్ని కూడా కొంతకాలం నడిచిన తర్వాత అవన్నీ అవుట్డేటెడ్ అయిపోతాయి. ఆ పథకాలు అనేవి వాళ్ళ హక్కుగా భావిస్తున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఎంతసేపు మాకు ఈ దళిత బంధువులు, ఈ బంధువులు, ఆ బంధువులు ఎందుకు, మాకు ఎంప్లాయ్మెంట్ కావాలని అడుగుతున్నారు. యూత్ లో బాగా యాంటీ రన్ అవుతుంది మేడం. తర్వాత మీకు మెయిన్ అక్కడ ఏంటంటే కమలాపూర్ అండ్ వీరవంక మండల్స్ లో బాగా లీడ్ లో ఉంది. నియర్లీ 15 to 20% డిఫరెన్స్ ఉంది టీఆర్ఎస్ కి బీజేపీకి. ఒక ఇల్లెత్తుకుంట మండలంలో మాత్రం టీఆర్ఎస్ లీడింగ్ లో ఉంది. హుజూరాబాద్ లో నెక్ టు నెక్ ఉంది. ఓవరాల్ అగ్రిగేట్ తీసుకుని చూసినట్టయితే 43.1% టీఆర్ఎస్, బీజేపీ 50% వస్తుంది మేడం. అయితే ఒకటి చెప్పండి మేడం. అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే మనం 2018లో 84% పోలింగ్ శాతం ఉన్నట్లయితే ఇప్పుడు 90% పోలింగ్ శాతం నమోదైంది అన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో ఈ పర్సంటేజ్ ప్రభుత్వ వ్యతిరేకతను బయట పెట్టింది అని మనం అనుకోవచ్చా? తప్పకుండా మేడం. ఎప్పుడు కూడా పర్సంటేజ్, ఇంకోటి చూడండి, మీరు ఎప్పుడు రాత్రి లేట్ నైట్ కూడా ఓట్లు వేస్తారు. 7-8 వరకు కూడా క్యూలో ఉంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత రాత్రి 8 గంటల వరకు ఓట్లు వేస్తే ఆ ఓట్లన్నీ నాకే అన్నాడు ఆయన. తీరా వచ్చి రిజల్ట్ చూస్తే ఏమైంది మేడం? అట్లా ఉంటుంది. ఎప్పుడు కూడా పర్సంటేజ్ పెరిగితే ఒక పార్టీ ఓడిపోతుంది లేదా ఒక పార్టీ నెగ్గుతుందని ఎప్పుడు కూడా ఏ సైకాలజిస్ట్ చెప్పలేడు మేడం. అది డిపెండింగ్ అపాన్ ద పర్సనల్ ఇమేజ్ అండ్ ప్రభుత్వ యాంటీ వ్యతిరేకత అది ఉంటుంది. తర్వాత మీకు అక్కడ థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ. ఎస్ సార్. ఎస్ మధుకర్, చెప్పండి. మనం చూస్తూ ఉన్నాం సర్వేలు కావచ్చు, లేకపోతే సైలెంట్ ఓటింగ్ అనేది హుజూరాబాద్లో నమోదైంది. సో ప్రభుత్వ వ్యతిరేకతను బట్టి మనం చూస్తున్నట్లయితే పోలింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతను చెప్పకనే చెబుతుంది అనేది కూడా కొంతమంది వాదన మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం అక్కడ అప్డేట్ ఏంటి? స్వర్ణ, ఒకటి మాత్రం ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేశాము. ఎవరి సర్వేలు ఎలా ఉన్నా, ఎవరి ధీమా ఎలా ఉన్నా, దాదాపు 5.5 నెలలుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజీనామా తర్వాత ప్రతిరోజు ప్రచారము రేపే ఎన్నికలు అన్నట్టుగా ప్రచారాలు సాగాయి. మొదట రాజీనామా తర్వాత గ్రామాన తిరిగిన ఈటల రాజేందర్ వేరే పార్టీలో అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కూడా ప్రజలతో ఉన్నారు. గత 18 సంవత్సరాలు కూడా ప్రజలతో ఉన్నారు. ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో చాలా సుపరిచితుడు. అయితే ఎట్టకేలకు ఎన్నికల ప్రకటనకు ముందే టీఆర్ఎస్ సర్దుబాటు చర్యలు భాగంగానే ముందస్తుగానే అభ్యర్థిని ప్రకటించడంతో గెల్లు శ్రీనివాసును బరిలోకి దించడం జరిగింది. వీరిద్దరు కూడా గెల్లు శ్రీనివాస్ ప్రకటన తర్వాత ఆయన కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అయితే గతంలో ఇక్కడ 18 సంవత్సరాలు కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, ఉద్దండులైన మంత్రులు టీఆర్ఎస్ తరపున ప్రచారం చేశారు. ఇది ప్రజల్లో సర్కార్ తరపున ఓట్లు వేసేందుకు చైతన్యం తెప్పించిందని మనం అనుకోవచ్చా? అలా ఎందుకు అనుకోకూడదంటారు? స్వర్ణ, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మంత్రుల ప్రచారాన్ని అటు ఉంచితే మొదటి నుంచి కూడా ఇక్కడ లబ్ధిదారులు ఎక్కువ, ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులు ఎక్కువ. తాజాగా ఎన్నికల ముందు కూడా దళిత బంధు ప్రకటన కూడా చేయడం జరిగింది. దీంతో లబ్ధిదారులను చూసినా, ఇదంతా ప్రభుత్వ ఫ్లోటింగ్ చూసినా, మంత్రుల ప్రచారాలు చూసినా, హరీష్ రావు యొక్క రాజకీయ చాణక్యాన్ని చూసినా కూడా ఆ పేపర్ వైపు చూసుకుంటే పేపర్ లెక్కల ప్రకారం మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలవాల్సిందే అనే ఒక ధీమాలో వారు ఉన్నారు. అయితే మరోవైపు ఇక్కడ ఉన్న ప్రత్యర్థిగా ఉన్న ఈటల రాజేందర్ మాత్రం వీళ్ళందరికన్నా ముందు ఈ నియోజకవర్గంతో అనుబంధాలు, దాదాపు 20 సంవత్సరాల ప్రయాణం ఉంది. ఇవన్నింటినీ బేరీజులు వేసుకుంటే ఇది చాలా క్లిష్టంగా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజలు ఏది కూడా బయట ఎక్స్ప్రెషన్ చేయకుండానే దాదాపు వాళ్ళంతా సైలెంట్గా దాదాపు 12 గంటలు నిశ్శబ్దంగా ఓట్లను వేయడం తప్ప ఏ ఎక్స్ప్రెషన్ జరగలేదు. బయట జరిగిన గలాటాలు, వ్యతిరేకతలు ఇవన్నీ కూడా కేవలం డబ్బుల పంపిణీకి సంబంధించి కార్యకర్తలే తప్ప నిజమైన ఓటర్ మాత్రం ఎవరు కూడా ఇక్కడ పోలింగ్ బూత్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ చెప్పలేదు. స్వర్ణ, థ్యాంక్ యూ మధుకర్.